ఈ ఎడ్యుకేటెడ్ వర్గం వ్యవస్థీకృతమైనటువంటి మార్పులని అంగీకరించని వర్గం. వీళ్ళు సహజంగా జగన్ని వద్దనుకున్నటువంటి వర్గం, జగన్ పాలసీలని. చంద్రబాబు విధానం కావాలని కోరుకున్నటువంటి వర్గం. వాళ్ళు వచ్చేసి అర్జెంటుగా ఇటుకు ఓట్లేస్తారా ఏంటి అంటే బాబుని వ్యతిరేకిస్తారా? అంటే నిరుద్యోగ భృతి అనే ఒక కీలకమైన హామీ ఉంది కదా సార్ ఇక్కడ, దాన్ని ఇంకా నెరవేర్చడంలో వీళ్ళు ఇంకా ఒక స్టెప్ కూడా తీసుకోలేదు. ఎవరు పట్టించుకుంటారండి? నిరుద్యోగుల భృతి ఇచ్చినందుకు ఏమన్నా చంద్రబాబు గెలిచాడా? ఇంతకుముందు 2019 ముందు ఇచ్చారు కదా, లాస్ట్ 6 నెలల ముందు ఏమో నిరుద్యోగ భృతి 2000 అని చెప్పారు. అప్పుడు 1000 రూపాయలు ఏమో ఇచ్చారు చివరిలో. ఏమన్నా ఓట్లేసారా? బేసిక్గా నిరుద్యోగ భృతి కోసం అని చెప్పి ఓట్లు లేకపోవడం లాంటిది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర రెవల్యూషనరీ మెంటాలిటీ తక్కువ, అయితే బానిసత్వం లేకపోతే రౌడీజం మెంటాలిటీలు ఎక్కువైపోయినాయి మనకి. అంటే అపర ప్రేమతో రౌడీజం అయినా చేస్తాం, లేదంటే కనుక పూర్తిగా బానిసత్వం అయినా చేసే మనస్తత్వం. మనకి తెలంగాణకు మళ్ళీ తిరుగుబాటు మనస్తత్వం తక్కువ. వాళ్ళు సుదీర్ఘకాలం పాటు అణచివేతలకు గురయ్యారు కాబట్టి తిరుగుబాటు తత్వం ఎక్కువ ఉంటుంది అక్కడ యూత్లో. మన దగ్గర వచ్చేటప్పటికి కులం పేరుతోనో, పార్టీ పేరుతోనో, నాయకుడి పేరుతోనో ఓ రకంగా బానిసత్వం చేస్తున్నటువంటి యువతరం తయారైంది మనకి. ఆ తిరుగుబాటు మనస్తత్వంలో లేదు మన దగ్గర. అంటే నువ్వు ఏ పార్టీ తరపున ఉన్నా సరే సొసైటీకి సంబంధించిన దాంట్లో రివోల్ట్ అవ్వాలనేటటువంటి మెంటాలిటీ మన దగ్గర ఏం లేదు. కాబట్టి అట్లాంటివి జరుగుతాయి, అంత భారీగా మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే వైసీపీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ అభ్యర్థులు వీళ్ళు కూడా ఉంటారు కదా సార్, ఓటర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వ